మీకు అర్థమవుతుందా? స్కూల్లోనే ఆడితో పాటు చదివే ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో ఆ ఆడపిల్లలకు సంబంధించిన ఫొటోసు, వీడియోసు, లేకపోతే ఇంకోటి వాష్రూమ్లోనే అక్కడెక్కడ ఉన్న తీసి వాళ్ళు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి ఆనందపడి, లేకపోతే అలాంటి మైండ్ సెట్కి యూత్ కానీ వస్తే ఎంత డేంజరస్ పరిస్థితిలోకి వెళ్తున్నట్టు మనం. ఇది జరుగుతాయి కదా, ఆల్రెడీ జరుగుతున్నాయి, జరిగాయి. ఇది ముఖ్యంగా ఈ పాయింట్ని చాలా క్లియర్గా వాళ్ళు హైలైట్ చేసి చెప్పారు. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుని క్రైమ్ గురించి చెప్పారు, బయట కత్తిపోట్లు ఎలా పొడిచారు, స్కూల్స్లో గన్ కల్చర్ ఏ విధంగా వచ్చింది, లేకపోతేనేమో ఇది ఏ విధంగా క్రైమ్ చేసిన తర్వాత వాళ్ళని ఇంట్రాగేట్ చేసినప్పుడు కానీ వాళ్ళ మాటలు ఏ విధంగా మాట్లాడుతున్నారు, రిప్లై తప్పు చేశానన్న ఫీలింగు కలగకుండా ఎస్ నేను చేశాను అయితే తప్పేంటి అన్న విధానం, ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఇదంతా కూడా డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం చూసినట్లయితే ఇది అన్ని దేశాలకు వర్తిస్తుంది. ప్రాబబ్లీ నేను యూకే అని మీకు సరే అర్థం కావాలి కాబట్టి నేను కోట్ చేసి చెప్తున్నాను తప్ప మిగతా అన్ని దేశాల్లో ఉన్నట్టు యూఎస్ లేకపోతే ఇంకో కంట్రీ అని కాదని అన్ని దేశాల్లోనే ఉంది, భారతదేశంలో కూడా ఉంది. మేబీ కొంత హిడెన్గా ఉంటుంది మన దగ్గర అంతే, బట్ ఉంటుంది. ఇది జనరల్గా దీనికి మేజర్గా ఏంటంటేనంటే ఎవరైతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో పర్టికులర్గా ఉమెన్స్కి సంబంధించి, సెక్స్కి సంబంధించి, పార్న్ వీడియోస్కి సంబంధించి, పార్న్కి సంబంధించి, ఇలాంటి వెబ్ సిరీస్కి సంబంధించి, క్రైమ్ స్టోరీస్కి సంబంధించి ఎవరైతే ఇలాంటి వెబ్ సిరీస్ యూత్ని టార్గెట్ చేసి ఎవరైతే మీకు చేస్తున్నారో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో, వీళ్ళందరినీ చంపేస్తే కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదన్నది ఒక వాదన. మిమ్మల్ని ఎవడో చూడమన్నాడని చెప్పి అనకూడదు, తప్పండి అది. మీకు స్వీట్ ఇంట్రెస్ట్ నేను పెట్టి తినద్దని ఎట్లాగా పెట్టకూడదు, అంతే. మీరు అట్రాక్ట్ అవుతారు ఆబ్వియస్గా. అంతే. అందువల్ల ఏంటంటే వేరే రకమైనటువంటి వితండవాదం మనం చేయడం వల్ల ఉపయోగం లేదండి. అది ఆ వితండం వాదం చేసేవాడికి పిల్లలుంటే 14-15 ఏళ్ళ పిల్లలుంటే తెలుస్తుంది. కరెక్ట్. లేని అదవలా చేస్తారు వితండవాదం ఇవన్నీ. అంతే కదా. ఇప్పుడు ఆడపిల్లల గురించి మాట్లాడారు అనుకోండి, ఆడపిల్ల లేనివాడు మాట్లాడతాడు, ఉన్నవాడు ఎందుకు మాట్లాడతాడు, అది తెలుస్తుంది, నా మాట వాల్యూ తెలుస్తుంది, నా మాట యొక్క బాధ ఆ ఇంట్లో తెలుసు, ఖచ్చితంగా తెలుస్తుంది. వాడికి లేనివాడికి తెలియకపోవచ్చు, వాడు ఒక వస్తువు కింద టాయ్ కింద చూడొచ్చు, ఉన్నవాడు ఎందుకు చూస్తాడు, అది తెలుస్తుంది. పాపం ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా, తప్పురా బాబు అని తెలుస్తుంది. అంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎంత భయంకరంగా ఉంది అన్న విషయానికి ఇది. అంటే వాళ్ళు మేబీ గవర్నమెంట్స్ ముందుకు వచ్చి పర్టికులర్గా